చిన్న చిన్న పొరపాట్లు మనల్ని కింద పడేస్తూ ఉంటాయండి ఆరోగ్యపరంగా. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు పైకి లేపుతాయి. హెల్తీగా, హ్యాపీగా ఉంచుతాయి. వామ్మో! మనందరం కూడా మర్చిపోయామండి. వాడడం మానేసాం. చాలా కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఈ వామ్ అయితే వాడుతున్నారు. బెనిఫిట్స్ అయితే బ్రహ్మాండంగా పొందుతున్నారు. నేను కూడా పొందుతున్నాను. వంటలో అంటే తినే తిండిలో కూడా ఖచ్చితంగా 1, 2 స్పూన్లు వాము ఉండేలా ఉంచుకుంటే చాలండి. ఈ రోగాలు ఉన్నాయి చూడండి, ముఖ్యంగా ఇప్పుడొచ్చే రోగాలు ఏవి, ఈ వర్షాకాలం వచ్చే రోగాలన్నిటికీ దూరంగా ఉండొచ్చండి. వాములో థైమాల్ అని చెప్పి ఒక రసాయనం ఉంటుందండి. అంటే సహజ సిద్ధమైన రసాయనం. యాంటీ ప్లాస్మోడిక్ గుణాలు ఉంటాయి. కడుపొబ్బరం, అజీర్తి, కండరాల నొప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి మనకి. అరుగుదల కూడా. వీటన్నిటినీ తగ్గించే శక్తి సహజ సిద్ధంగా వాముకుంటుందండి. నేను ఫాలో అవుతున్నదే చెప్తున్నాను మీకు. ఈ వాము శ్వాసకోశాలను కూడా బాగా తయారు చేస్తుందండి. బలంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ వాములో ఉంటాయండి. అలాగే ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, నొప్పులతో, వాళ్ళకు కూడా ఈ వాము అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇదే వాము దగ్గు తగ్గిస్తుంది, గొంతు నొప్పిని తగ్గిస్తుంది, శ్వాసకోశాలని బలంగా ఉంచుద్ది అన్నాం కదండి. ముక్కు దెబ్బడు కూడా, అంటే శ్లాషం కూడా పేర్కొని పోకుండా ముక్కు దెబ్బడు కూడా లేకుండా కాపాడే లక్షణం ఈ వాముకుంది. గుండె ఆరోగ్యానికి వాముకు కూడా సంబంధం ఉందండి. ఏం సంబంధం అంటారా? వాము యాంటీ ఇన్ఫ్లమేటరీ అనుకున్నాం కదండి. అంటే రక్తంలో ఉన్న కొలెస్టరాల్ని, ముఖ్యంగా బ్యాడ్ కొలెస్టరాల్ని మామూలుగా కాదు, అలా సన్నగా కరిగించేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే డైలీ తీసుకున్న వాళ్ళకి మంచి టూత్పేస్ట్లు వాడతాం, ఉప్పు ఉందా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటాం. మౌత్ ఫ్రెషనర్లు ఉన్నాయి కదండి, మౌత్ వాష్లు, అవి కూడా వాడతాం. ఇవేమీ అక్కర్లేదండి. చిటికెడు వామ్ వేసుకొని నవ్విలు చూడండి భోజనం తర్వాత, ఇంక మామూలుగా ఉండదు మీ నోరు, అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. లేదు, వామ్ టీ లాగా పెట్టుకొని అవి పుక్కిలించవచ్చు, తాగొచ్చు కూడా. అంటే నోటి పరిశుభ్రతకి, ఆరోగ్యానికి కూడా వాము మేలు చేస్తుంది. 1, 2 కాదండి, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేసి మనల్ని హ్యాపీగా, హెల్తీగా ఉంచడంలో వాముని మించిందైతే లేదని చెప్పి నేనైతే డైలీ ఫుడ్లో వాముని యాడ్ చేసుకున్నానండి. పొట్ట హాయిగా ఉంటుంది, అంటే తినదరిగిపోతూ ఉంటుంది. అనవసరమైన కొవ్వు పట్టదు. చూశారు కదా, వర్కౌట్ తక్కువ చేసినా కానీ హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. ఇక గర్భిణులకు కూడా చాలా మంచిదండి. సో మరి తిన్నదరిగిపోయి కొవ్వు పట్టించకుండా, దగ్గులు జలుబులు రాకుండా, గుండెని ఆరోగ్యంగా ఉంచుతూ మళ్ళీ వచ్చే రోగాల మీద ఫైట్ చేసేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇలాంటివి వదులుకోకూడదు. జస్ట్ రూపాయి 2 రూపాయలు ఖర్చండి రోజుకి, అంతే. ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.